అక్టోబర్ 15 వరకు వర్షాకాలంలో మొత్తం పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు నిషేధించబడ్డాయి. ఈ కన్స్ట్రక్షన్కి వాటికి వీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే రీచ్లు ఉన్నాయో ఆ రీచ్లలో మాత్రమే తీసుకోవచ్చు అనే ఎగ్జామ్షన్ ఇచ్చారు. మిగతా పెన్నా నదిలోకి నేరుగా వెళ్ళి మిగతా చోట్లలోకి వెళ్ళి తీసుకోవడం తప్పు, అలా చేయకూడదు, చేస్తే అది నేరం అని చెప్పి స్పష్టంగా ఇది ఇచ్చిన తర్వాత నిన్నగాక మొన్నటి రోజున 7వ తారీఖున ఉదయం 6:55 అప్పుడు ఆ వీడియోలు ఫోటోలు కూడా తీయించడం జరిగింది. యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ పెన్నా నది మొత్తం దోచుకుంటా ఉన్నారు. దోచుకోవడానికి అర్హత టీడీపీ కార్యకర్త అయితే చాలు అన్న చందాన మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రతి దాంట్లో కూడా దోపిడీ 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 ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. మరి దీనికి సంబంధించి ఎంత దారుణంగా తయారైనారంటే దోచుకోవడానికి ఏది అర్హత కాదు, దోచుకోవడానికి ఏది అర్హత కాదు. నారాయణ గారు పదే పదే ఇండైరెక్ట్ గా నా గురించి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడిన దాంట్లో ఎప్పుడైనా ఒక సాక్ష్యం లేకుండా ఒక్క మాట కూడా చెప్పలే. మీరు జాఫర్ సాదిక్ జనాల దగ్గర పెట్టింది అది అడ్డగోలుతనమని నేను మొదటి నుంచి ఎన్జిటికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి అది తప్పు అని చెప్పి నేను మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తున్నాను. ఈరోజు మీరు చూసుకోండి అది ఎంత తప్పుడు నిర్ణయమో మీకు అర్థమవుతుంది. విఆర్ హై స్కూల్లోకి వచ్చేటప్పటికి మీరు చేసినటువంటి 1146 అడ్మిషన్స్ అన్నీ కూడా మీ కార్యకర్తలకు ఇచ్చారు. ఏ కార్యకర్తకి ఏ అడ్మిషన్ ఇచ్చారు, ఏ ఫోన్ నెంబర్తో ఏ అడ్మిషన్ ఇచ్చినారు అన్నది 1146 నేను మీకు రిలీజ్ చేసినాను. దాంట్లో కూడా అనేకమైనటువంటి అక్రమాలు ఉంటే అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. చెట్ల గురించి కూడా మీరు వేసినటువంటి ఎస్టిమేషన్స్ కానీ మీరు చేసినటువంటి అప్రూవల్స్తో సహా నేను వీటన్నిటిని కూడా బయట పెట్టాను. నేను బయట పెట్టిన తర్వాత మీరు వాటన్నిటిని కూడా లేదు దీంట్లో నుంచి కాదు, మేము ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయలేదు కదా, నేను సిఎస్ఆర్ నుంచి ఇచ్చుకుంటాను, సిఎస్ఆర్ నుంచి కూడా ఇవ్వడం ఇబ్బంది అయితే నా సొంత ఫండ్స్ నుంచి ఇచ్చుకుంటానని మీరు యూటర్న్ తీసుకున్నారు. ఇదే కాదు ఏ ఇష్యూలోనైనా కూడా మేము చేసినటువంటిది ఎక్కడా కూడా మీరు పార్కుల పేరుతో కూడా ఏ విధంగా చేస్తా ఉన్నారన్నది కూడా బయట పెడతాం. మీరు ఏ ఒక్క ప్రక్రియను కూడా సరిగ్గా చేయకుండా మేము గనక మాట్లాడితే మళ్ళా తిరిగి మా మీద దాడి చేయడం, మేమేదో ఆయన నిరోధిస్తున్నామంట, ఆయన ఏదో చేస్తా ఉంటే అసలు అభివృద్ధి అంటే ఏంటో ఆయన ఆలోచించుకోవాలా, ఏమనుకుంటున్నారు అభివృద్ధి అన్నది. మరి ఈరోజు మమ్మల్ని తప్పు పట్టేటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక్కరోజు మాట్లాడవచ్చు మంత్రిగా, ప్రతిరోజు ఎక్కడికి వచ్చినా సరే మమ్మల్ని తిట్టిపోసి నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సార్ నారాయణ గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా, మీరు ఇంకా కూడా ఆన్సర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.